ఒక వెధవ పని చేయటం, ప్రభుత్వం మీద బురద జల్లాలి అనుకోవటం, వెంటనే దొరికిపోవటం వైసీపీకి ఇటీవల ప్రతిసారి అలవాటుగా మారుతుంది. రాష్ట్రంలో ఏదైనా ఒక విషయాన్ని డైవర్ట్ చేయాలి అనుకుంటే మరొక విషయాన్ని ఎంచుకుంటారు వాళ్ళు. వాస్తవానికి ఇప్పుడు రాష్ట్రంలో ప్రధానంగా 2-3 విషయాలు నడుస్తున్నాయి. ఒకటి, జగన్ పిఏగా ఉన్నటువంటి కేఎన్ఆర్కి సంబంధించినటువంటి అక్రమాస్తులు బయటకు రావటం. రెండవది, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు హైదరాబాద్లో 1000 కోట్ల ఆస్తి కొట్టేయాలని చూస్తే అక్కడ అడ్డంగా దొరికిపోవటం. ఇలాంటి 2-3 అంశాలు వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. దీని నుంచి డైవర్షన్ కోసం ఏం చేయాలా అని ఆలోచించి ఒక చిన్న పన్నాగం పన్నారు, కానీ పాపం అది బెడిసికొట్టి తర్వాత వెంటనే దొరికిపోయారు అనుకోండి. నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి ఒక విగ్రహానికి సంబంధించినటువంటి రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఒక వ్యక్తి మెడ తొలగించి దాన్ని ధ్వంసం చేసి పట్టుకుని వెళ్ళిపోయాడు. సో ఇది క్షణాల్లోనే వైరల్ అయింది. వైరల్ అవటమే కాదు, వెంటనే వైసీపీ నాయకులు కూడా ధర్నాకి దిగారు. మరి అంత వేగంగా ధర్నాకి ఎలా దిగారో మనకైతే అర్థం కాలేదు. ఎందుకు దిగారు అంటే వాళ్ళకి ముందే తెలుసు ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్. సరే, ఎవరయ్యా ఈ ధ్వంసం చేసింది ఎవరా అని చెప్పి పోలీసులు సీసీ కెమెరా తీస్తే వైసీపీకే చెందినటువంటి జంబులయ్య అనే ఒక వ్యక్తి దీన్ని ధ్వంసం చేశాడు. ఎవరు ఈ వ్యక్తి అంటే అక్కడ మాజీ ఎమ్మెల్యే కిషోర్ రెడ్డికి చెందినటువంటి అనుచరుడు. దానికి సంబంధించినటువంటి ఫోటోలను కూడా అటు తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది, పోలీసులు కూడా బయట పెట్టారు. సో అంటే ఇదంతా ఒక కుట్ర కోణం. ఇటు ఈ విషయాలను డైవర్ట్ చేయడానికి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. కూటమి పాలనలో శాంతి భద్రతలు లేవు, రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేయటం దారుణం అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అలజడి సృష్టించే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు పాపం పెద్దగా సమయం ఇవ్వాల. 20 నిమిషాల వ్యవధిలోనే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకోవటం, ఆ వ్యక్తి ఎవరి అనుచరుడు అనేది బయటపడటంతో వైసీపీ శ్రేణులు కొంత తగ్గాయి. కాకపోతే వీళ్ళు ముందే అనుకున్న ప్లాను ఒక్కసారిగా ఆగిపోతే డౌట్ వస్తుందని పోలీసులు, ఒరే బాబు ఆ వ్యక్తి వైసీపీ కార్యకర్తరా నాయనా, మీ ఎమ్మెల్యే మనిషే, కావాలంటే మీ ఎమ్మెల్యేని అడగండి అని చెప్పి, మాజీ ఎమ్మెల్యే మనిషే కావాలంటే అడగండి అని చెప్తే, లేదు మా విగ్రహం ధ్వంసం చేశాడు, మేము ధర్నా చేయాలి, ఇది కూటమి పాలన వైఫల్యమేనని చెప్పి మళ్ళీ సాయంత్రం కూడా ధర్నా చేశారు. అంటే ఒక్కసారిగా ధర్నా చేసి ఉదయమే ఆగిపోతే అనుమానం వస్తుంది, లేదా దొరికినోడు వైసీపీ కార్యకర్తని ప్రజల్లోకి వెళ్ళిపోతుందని భయమేసి సాయంత్రం కూడా మరి కాసేపు ప్లాన్ చేశారు. అయితే మొత్తాన్ని పోలీసులు అయితే గంట వ్యవధిలోనే ఛేదించారు. దీని మీద నారా లోకేష్ కూడా సోషల్ మీడియాలో ఆ పోస్ట్ పెట్టి, ఏదైతే గతంలో వైసీపీ నాయకులతో ఆ జంబులయ్య అనే వ్యక్తి తిరుగుతున్నాడో ఆ పోస్టును బయటపెట్టి, ఇంకా ఎంతకాలం ఇలాంటి డ్రామాలు ఆడతారు జగన్మోహన్ రెడ్డి, మీ కార్యకర్తను మీరే మీ రాజశేఖర్ రెడ్డి విగ్రహం మీదకు పంపి ధ్వంసం చేయించుకుని మా మీద నెట్టాలనుకోవటం ఎంతవరకు సమంజసం అని చెప్పి, ఇకనైనా ఇలాంటి నీచ బుద్ధులు మానుకోండి అని చెప్పి ఆయన సోషల్ మీడియా వేదికగా మాట్లాడటం జరిగింది. ముందుగా ఒకసారి ఆ వీడియో చూద్దాం. వీడియో చూసిన తర్వాత దానికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఇదే ఆ వీడియో, ఇతనే ఆ వ్యక్తి. సో రాజశేఖర రెడ్డి విగ్రహం తలం పీకేశాడు, తర్వాత దాన్ని చేత్తో పట్టుకుంటూ వెళ్ళిపోయాడు. వాస్తవానికి అప్పుడు కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీదకు రాళ్ళు ఇసిరాడు. సరే, ఎందుకు ఈ విగ్రహాన్నే వీళ్ళు రెడీ చేసుకున్నారంటే మీకు అది అర్థమై ఉంటుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసింది, అంటే ఒక టైప్ ఆఫ్ ప్లాస్టిక్ లాంటి విగ్రహం. బేసిక్గా విగ్రహాలు అనేవి సిమెంట్ విగ్రహాలు ఎక్కువ ఉంటాయి. ఆ సిమెంట్ విగ్రహాన్ని హెడ్ తొలగించడం అనేది కొంచెం కష్టమైన పని, ఎందుకంటే దాంట్లో ఐరన్ అయి పెట్టి చేస్తారు. సిమెంట్ కొద్దిగా గట్టిగా ఉంటుంది కాబట్టి అంత ఈజీగా ఒక మనిషి ధ్వంసం చేయడం అంటే అంత ఈజీగా సాధ్యపడదు. అందుకని ఏం చేశారు, ఈ నంద్యాల పట్టణంలో ఉన్న విగ్రహం అయితే ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, గట్టిగా గుద్దితే సొట్టబడిపోతే ఇరిగిపోయి వెంటనే వచ్చేస్తుంది. కాబట్టి ఈ విగ్రహాన్నే ఎంచుకుని ఆ విగ్రహం తలబేగటమే కాకుండా ఇటు అంటే అందరికీ చూపిస్తున్నాడు. మీరు చూశారు కదంటే కెమెరాలో వీడియోలో పడాలనే ఉద్దేశంతో అందరికీ చూపించాడు. ఆ తర్వాత పోలీసులు కూడా పట్టుకున్నారు. ఇదిగో ఇక్కడ చూడొచ్చు మీరు. ఇప్పుడు ఇక్కడ మీరు ఇక్కడ ఫేస్ చూడండి, ఇక్కడ ఫేస్ చూడండి. ఈ వ్యక్తి ఆ వ్యక్తి. ఎవరు ఈ వ్యక్తి అంటే వైసీపీ నాయకులతో జరిగినటువంటి ఒక పుట్టినరోజు కార్యక్రమంలో, అక్కడ ఎమ్మెల్యేతో జరిగినటువంటి ఒక పుట్టినరోజు కార్యక్రమంలో ఆ వ్యక్తి ఉన్నాడు. సో అది ఆ వ్యక్తే ఈ వ్యక్తి. దీన్ని పోలీసులు కూడా తర్వాత బయటపెట్టారు. దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసింది వైకాపా కార్యకర్తే. నంద్యాల ఘటనలో నిమిషాల వ్యవధిలో నిందితుడు
జంబులయ్యను పట్టుకున్న పోలీసులు అతను వైకాపా నేత రవిచంద్ర కిషోర్ రెడ్డి అనుచరుడిగా గుర్తింపు. ఈ ఎవరి రవిచంద్ర కిషోర్ రెడ్డి అంటే మాజీ ఎమ్మెల్యే. సో అల్లర్లకు పాల్పడేందుకు ఆ పార్టీ నేతలు కుట్ర పన్నినట్లుగా ఆ పోలీసులు అనుమానం అని వార్త వచ్చింది. నంద్యాల శ్రీనివాస సెంటర్లోని మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసింది వైకాపా కార్యకర్త చాకలి అంబులయ్య అని పోలీసులు తేల్చారు. వైకాపా నేత నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, అలాగే నంద్యాల 42వ వార్డు వైకాపా మాజీ కౌన్సిలర్ అయినటువంటి రాజేశ్వరి, ఆమె భర్త శేషయ్యకు జంబులయ్య ప్రధాన అనుచరుడు. వాస్తవానికి జంబులయ్య భార్యకు కూడా ఏదో పోస్టింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ జంబులయ్య భార్యకు వైసీపీ అధికారంలోకి రాగానే సిఆర్పి పోస్ట్ అంటే కమ్యూనిటీ రీసోర్స్ పర్సన్గా ఉద్యోగాన్ని ఇప్పించింది కూడా ఈ వైసీపీ మాజీ కౌన్సిలర్ రాజేశ్వరి, ఆమె భర్త శేషయ్యే. వాళ్ళే ఇప్పించినట్టుగా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. వాళ్ళను కూడా పోలీసులు విచారించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనే ఉద్దేశంతోనే వైకాపా నేతలు కుట్ర పన్నినట్లుగా పోలీసులు అనుమానం. విగ్రహాన్ని ధ్వంసం ఘటనకు అడ్డం పెట్టుకుని అల్లర్లకు పాల్పడాలనేది వాళ్ళ పన్నాగంగా అనుమానిస్తున్నారు. జంబులయ్యను ఎవరు ప్రేరేపించారు, ఎవరి ఆదేశాల మేరకు ఇతను చేశాడు, జరిగిన ఘటన క్షణాల్లోనే పదుల సంఖ్యలో వైకాపా కార్యకర్తలు ఆ నాయకులు అక్కడికి ఎలా చేరుకున్నారు అనే దాని మీద పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఘటన జరిగిందంటే రియాక్ట్ అవడానికి కొద్ది టైం పడుతుంది. బట్ ఈ ఘటన జరిగిన నిమిషాలలోనే అక్కడికి చేరుకుని ధర్నా చేసే ప్రయత్నం చేశారు. సరే, అప్పటికి వాళ్ళకి తెలియదు అనుకుందాం. తరువాత పోలీసులు వెళ్ళి ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి ఏ పార్టీలో ఉన్నాడనే విషయం వైసీపీ నాయకులు కార్యకర్తలకు పోలీసులు వివరించారు. వివరించిన తర్వాత మళ్ళీ తిరిగి సాయంత్రం ధర్నా చేశారు. అంటే సాయంత్రం కూడా ధర్నా చేశారంటే దీని వెనక ఎవరున్నారు, కుట్ర వెనక? అంటే ఒక్కసారిగా మానేస్తే మళ్ళీ నింద మన మీద పడిపోద్దనే భయంతో సాయంత్రం కూడా ధర్నా చేశారు. సో ఉదయం 6:30 గంటల సమయంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఓ రాయితో ధ్వంసం చేశాడు. తర్వాత విగ్రహం తలను వేరు చేశాడు. ఈ దృశ్యాలు వైకాపా శ్రేణులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశాయి. ఈ ఘటనను తేదేపాకు కూటమి ప్రభుత్వానికి ఆపాదిస్తూ పెద్ద ఎత్తున దుష్ప్రచారం మొదలుపెట్టారు. సీసీ కెమెరా దృశ్యాలు, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియోలను పరిశీలించిన పోలీసులు 20 నిమిషాల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. అతడిని నంద్యాల జిల్లా బైటిపేటకు చెందిన వైకాపా కార్యకర్తగా గుర్తించారు. 2018 నుంచి వైకాపాలో కొనసాగుతున్న జంబులయ్య పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నట్టు 2024 వైకాపా ఏజెంట్గా కూడా పనిచేసినట్లుగా తేల్చారు. జంబులయ్య తండ్రి నాగయ్య కూడా మాజీ కౌన్సిలర్ రాజేశ్వరి, ఆమె భర్త శేషయ్యకు అనుచరుడిగా గుర్తించారు. అంటే వీళ్ళు కావాలని చేసినటువంటిది. వైకాపా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడమే కాదు, ఆ పార్టీ నాయకుల పుట్టినరోజు వేడుకలు, ఫంక్షన్లకు జంబులయ్య హాజరయ్యేవాడని గుర్తించారు. వైకాపా నేత మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి జంబులయ్య గజమాల వేస్తున్న చిత్రాలు, రవిచంద్ర కిషోర్ రెడ్డి భార్య నాగిరెడ్డిని జంబులయ్య భార్య బాలమ్మ హారతి పడుతున్నటువంటి దృశ్యాలు, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో బయటకైతే రావడం జరిగింది. సో ఆందోళన వెనుక కుట్ర ఉందనేది పోలీసుల అనుమానం. నిమిషాల వ్యవధిలోనే రోడ్డు మీదకి రావటం, పోలీసులు విషయం చెప్పిన తర్వాత మళ్ళీ సాయంత్రం దీని మీద ధర్నా చేసే ప్రయత్నం చేయటం వెనుక కుట్ర కోణం ఉంది. కొంతమంది వ్యక్తులు కావాలని శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా కుట్రలకు ప్రేరేపిస్తున్నారని చెప్పి పోలీసులు అనుమానం కూడా చేశారు. సో ఉద్యోగం ఇప్పించింది శేషయ్య. ఎవరి శేషయ్య అంటే వైకాపా మాజీ కౌన్సిలర్ రాజేశ్వరి భర్త శేషయ్య, అతనే ఇప్పించాడు. సో ఈ శేషయ్య సిఆర్పి ఉద్యోగం ఇప్పించాడని జంబులయ్య భార్య బాలమ్మ పేర్కొన్నారు. జంబులయ్యను పోలీసులు అదుపులో తీసుకున్న నేపథ్యంలో ఆమె నంద్యాల 1వ పట్టణ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకు సిఆర్పిగా 2019వ సంవత్సరంలో ఉద్యోగం వచ్చిందంటే జగన్ సీఎం అయిన తర్వాత వచ్చింది. తనకు వివాహం కాకముందు నుంచే తన మామ, తన భర్త జంబులయ్య వైకాపా అభిమానులని వివరించారు. తాము వైకాపాకు విరోధులం కాదని పేర్కొన్నారు. తన భర్తకు మతిస్థిమితం సరిగా లేదని, దీంతో తాము ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఆవిడేమంటదంటే, మా భర్త పెళ్లి కాకముందు నుంచి వైసీపీ కార్యకర్తగా ఉన్నమాట వాస్తవం. అతను వైసీపీ కార్యకర్తలు నాయకులతో తిరుగుతున్నమాట వాస్తవం. అయితే ఈ దాడికి అతను ఎందుకు చేశాడు అంటే అతనికి మతిస్థిమితం లేదు. మతిస్థిమితం లేక దాడి చేశాడు కాబట్టి నా భర్తను వదిలేయండి అని భార్య చెప్తుంది. తనకు ఉద్యోగం ఇప్పించింది కూడా వైసీపీ నాయకులేనని చెప్పి స్వయంగా ఆవిడే ఒప్పుకుంది. భార్య బాలమ్మ కూడా ఒప్పుకుంది. ఇది పూర్తిగా వైసీపీ కుట్ర కోణం. దీని మీద లోకేష్ కూడా ఫైర్ అయ్యారు. జగన్ నాటకాలు చూసి జనం చీకొట్టినా ఆయన మాత్రం మారడం లేదని మంత్రి లోకేష్ ధ్వజమెత్తారు. ఎన్నిసార్లు దొరికిపోయినా మీ కుట్ర క్షుద్ర రాజకీయాలు మానరా అని జగన్పై మండిపడ్డారు. నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన జంబులయ్య
వైకాపా నేతల అనుచరుడని పోలీసులు ఇదే తేల్చారని ఆదివారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. వైఎస్ఆర్ విగ్రహం తలను జంబులయ్య విరగ్గొట్టిన వీడియో, వైకాపా నాయకులతో అతడు ఉన్న ఫోటోలను లోకేష్ పోస్ట్ చేశారు. బాబాయి గుండెపోటు, కోడికత్తి డ్రామా, గులకరాయి నాటకాల రాయుడైనటువంటి జగన్ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ఈ గొడ్డలి పార్టీ కార్యకర్తలలోకి రంగంలోకి దింపారు అని చెప్పి లోకేష్ అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే సొంత పార్టీ కార్యకర్త చేత దీన్ని ఎందుకు చేయించారు అంటే మెయిన్గా రెండు విషయాలు. బొల్లా బ్రహ్మనాయుడు విషయం, వైసీపీ జగన్ పిఏ కేఎన్ఆర్కి సంబంధించినట్టు అవినీతి భాగోతం, ఈ రెండు కూడా సోషల్ మీడియాలో ప్రధాన చర్చగా మారాయి. అన్ని మీడియాల్లో దీని మీదే కథనాలు వస్తున్నాయి కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఎంచుకున్న నాటకమే ఈ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ధ్వంసం. ఎంత దారుణం అంటే